అంశం. అంతకంటే ముఖ్యమైనది రాజకీయంగా కీలకమైనది జేడీయూ జనతాదళ్ యునైటెడ్ అభ్యంతరం. వాళ్ళు జమిలీ ఎన్నికలకు మీరు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికల పద్ధతిని చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా సమర్థించారు, మనకు తెలుసు. కానీ జేడీయూ ముందు నుంచి బలపరుస్తూనే ఉంది. అసలు వస్తే మంచిదని కూడా ఒక దశలో వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు సమావేశంలో ఎందుకు ఇలా అంటున్నారు? నిజంగా ఈ జమిలీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు అన్నీ ఒకేసారి రావాలి, అవి ఎప్పుడు ఎన్ని పరిణామాలు ఒడిదుడుకులు వచ్చినా కానీ ముగించి ఒకేసారి జరపాలి అని చెప్పే ప్రతిపాదనలో ఆందోళనకరమైన అంశాలు ఉన్నాయని జేడీయూ లాంటివి గుర్తిస్తున్నాయా? చాలామంది రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పరిశీలకులు ఇప్పుడిప్పుడే కొంత కళ్ళు తెరిచి చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా ఆందోళనకరమైన, చాలా అప్రజాస్వామికమైన అంశాలు